క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అందరూ బాగున్నారా? వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? మార్చి నెల 21వ తారీఖు 2026వ సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడిను దగ్గర నిలుచున్నట్టు చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ అనేది కేవలం ఒక రక్షణ స్థలము మాత్రమే కాదు, అత్యున్నతమైన ప్రేమ చూపించబడిన స్థలం కూడా. క్రీస్తు యేసు ప్రభుల వారు సిలువపై శ్రమ అనుభవిస్తూ వేదనకరమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆయన హృదయం దుఃఖంతో వేదనతో ఉన్న తన తల్లి పైన ఉంది. ఇలాంటి పరిస్థితులు మనం ఏం చేస్తామంటే మన బాధను గురించి మనం ఆలోచిస్తాం, కానీ ప్రభువారు తన తల్లిని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అంతేకాదు, అక్కడ ఒక అద్భుతమైన ఒక కుటుంబము ఏర్పాటు చేయబడతా ఉంది. తన తల్లిని హృదయానికి ఒక పరామర్శ, ఒక కంఫర్ట్. ఆ సమయంలో తల్లి అయిన మరియ హృదయం ఏ రీతిగా ఉందంటే, లూకాసు వార్త 2వ అధ్యాయంలో సిమియోను ఒక ప్రవచనం చెప్తాడు, నీ హృదయంలో నుండి ఒక ఖడ్గము దూసుకుపోవును అని. ఆ నెరవేర్పు ఇక్కడ మరియకు జరుగుతూ ఉంది. హృదయము పగిలిపోతా ఉంది. తన కుమారుడు పడుతున్న వేదన, ఇక తన ఒంటరిగా విడిచిపెట్టబడుతున్న స్థితి. అయితే యేసుక్రీస్తు ప్రభు తన బాధలో ఆయన ఉంటూ తన తల్లి యొక్క బాధను తెలుసుకొని తన తల్లిని ఒంటరిగా విడిచిపెట్ల, ఆమెకి ఒక కుమారుణ్ణి అందిస్తా ఉన్నారు. దేవుడు మన బాధను అర్థం చేసుకునేవాడు. ఆయన మనకి ఒక ఏర్పాటును, అద్భుతమైన ఏర్పాటును ప్రభు మనకి దయచేస్తారు. నిజమైన ప్రేమ బాధలో కూడా ఇతరులను జ్ఞాపకం చేసుకుంటుంది. కుటుంబ బాధ్యత, ఇదిగో నీ కుమారుడు అంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు తన తల్లికి ఒక భవిష్యత్తును గురించి జాగ్రత్త తీసుకుంటా ఉన్నారు. ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే చూసుకోవడానికి సమయం లేదు అంటా ఉన్నారు కదా. కానీ యేసుక్రీస్తు ప్రభు చివరి క్షణాల్లో కూడా ఒక గొప్ప బాధ్యత తీసుకున్నాడు. ఒక ఆధ్యాత్మికమైన కుటుంబం యొక్క నిర్మాణాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. తిమోతి రాసిన పత్రికలో పౌలు మనకి ఇదే మాటను జ్ఞాపకం చేస్తాడు. 5వ అధ్యాయం 8వ వచనంలో, ఎవడైనా తన స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షింపకపోతే వాడు అవిశ్వాసి కన్నా పాపి, చెడ్డవాడై ఉంటాడు. ఈ వాక్యాలు మనకి పదే పదే తెలిసినా కానీ పెద్దగా మనకి ఏం పట్టించుకోం కదా. కానీ దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకు సెలవిస్తూ ఉంది ఏంటంటే, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయవాడే నా సహోదరుడు, నా తల్లి. ఈ రోజున సంఘాలు కేవలం ఒక గ్యాదరింగ్ ప్లేస్ లాగా మాత్రమే ఉన్నాయి, అంటే అందరినీ కలుసుకునే ఒక స్థలాలు. కానీ ఇక్కడ ఒక నూతన కుటుంబము ఏర్పాటు చేయబడతా ఉంది. దేవుడు సంఘాల ద్వారా దేవుడు ఇష్టపడుతున్నది ఒకరి యొక్క బాధలలో ఒకరు పాలు పంపులు పొందగలగాలి. అందుకే ప్రభు అంటాడు, ఇదిగో అందరూ తమ యొక్క సొంత కార్యాలను చూసుకుంటున్నారు, ఇతరుల కార్యాలు, యేసుక్రీస్తు ప్రభు కార్యాలను చూడటం లేదు అని వాక్యం మనల్ని హెచ్చరిస్తా ఉంది. యోహాను తక్షణమే వెంటనే విధేయత చూపించినట్లుగా ఈ వాక్యంలో మనం చూస్తాం. ఆ గడియ నుండి ఆమెను చేర్చుకొనెను. యోహాను వెంటనే స్పందించాడు. తర్వాత చూస్తాం అని చెప్పలా, సమయం వచ్చినప్పుడు చూస్తాంలే అనుకుంటాం మనమైతే. కానీ దేవుడు మనకు ఒక పని అప్పగించినప్పుడు దేవుడు ఇప్పుడే వెంటనే ఆలస్యం లేకుండా చేయడం మనకు ఆశీర్వాదం. ఒకవేళ ఆలస్యం అది విధేయత లేకపోవడం కావచ్చు. విరిగి నలిగిన హృదయాలకు ప్రభు ఆసనుడు కదా. నిజంగా తల్లి అయిన మరియ పట్ల ప్రభు తీసుకుంటున్న జాగ్రత్త ఒకసారి ఆలోచించండి. యోహానును తన స్థానంలో యోహానును ప్రభు ఇస్తా ఉన్నాడు. అంటే దేవుడు ఒకవేళ ఏదైనా తీసుకుంటే ఇంకా మంచిది దేవుడు ఇస్తాడేమో ఒకవేళ మన జీవితాల్లో. నిజంగా నేటి కుటుంబాల సమస్యలు మనం ఆలోచించామా? ఏం కోల్పోతున్నాం మనము అన్నది ఆలోచించండి. ప్రేమ ఒక ఫార్మల్ అయిపోయింది, బాధ్యత తగ్గిపోయింది, గౌరవం లేదు, ఆధ్యాత్మికత్మ కనుమరుగైపోయింది. అంచె దినాలలో అపాయకరమైన దినాలు వస్తాయని తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-3 వచనాల్లో మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటాయి. అపాయకరమైన దినాలంటే దినాలు కాదు, కాలాలు కాదు. మనుషులు స్వార్థపరులు అయిపోయి ధనాపేక్షలు, పెంకంలాడేవారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు. పదే పదే మనకి జ్ఞాపకం చేస్తున్న వాక్యం. ఈ రోజున నిర్లక్ష్యం చేయబడతా ఉన్నారు తల్లిదండ్రులు, నిర్లక్ష్యం చేయబడతా ఉన్నారు. కుటుంబాలు సరైన రీతిలో
కట్టబడాల్సిన విషయంలో కట్టబడలేకపోవడం ఆలోచించండి. బాధ్యత లేకపోవడం, తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం, వృద్ధులను విడిచిపెట్టడం, ప్రేమలో లోపాలు, సంబంధాలు ఫార్మల్గా అయిపోయినాయి. ఎందుకు ఇలా జరుగుతుందో ఆలోచించండి. స్వార్థం, మెటీరియలిజం అంటే వస్తువులపైనే ప్రేమ, వస్తువులనే లక్ష్య పెట్టడం తప్ప వ్యక్తుల్ని కాదు. బిజీ లైఫ్, సమయం లేకపోవడం, దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేయడం. మనం నేర్చుకోవాల్సినవి తల్లిదండ్రులు మనం గౌరవించగలగాలి. ప్రభు మనకిస్తున్న బాధ్యత. మాటల్లో కాదు, క్రియల్లో మనం ఆ ప్రేమను మనం చూపించగలగాలి. కుటుంబాన్ని మనం ఆధ్యాత్మికంగా మన కుటుంబాలు మనం కట్టుకోగలగాలి. బాధలో ఉన్నవారిని నిజంగా మనం పరామర్శించగలుగుతూ ఉన్నామా? యేసుక్రీస్తు ప్రభు సెలువులో ఈ మాట పలుకుతూ మనకి ఏమి చెప్పాలనుకుంటున్నాడు ఆయన? కుటుంబ బాధ్యత ఎంతో అద్భుతమైనది. ఒంటరితనంలో ఉన్నవారిని ఆదరించడం. ఆధ్యాత్మికమైన కుటుంబాలు నిర్మించబడాలి. ఈ రోజున నేటి సమాజానికి దేవుడిస్తున్న సందేశం, కుటుంబాలు తిరిగి కట్టబడాలి. ప్రేమలో కుటుంబాలు కట్టబడాలి. క్రీస్తు అనే పునాది పైన కుటుంబాలు కట్టబడాలి. క్రీస్తు కేంద్రంగా ఉన్న కుటుంబాలు నిర్మించబడాలి. సామెతల గ్రంథం 30 తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయకాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును అని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. కన్ను పీకబడుతుంది అంటే దీని యొక్క అర్థం కన్ను దిశ లేదా జ్ఞానం, భవిష్యత్తు చూచేది, ముందున్నది లేదా జీవితం. అంటే ఎవరైతే తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయబడతారో వారి యొక్క జీవితం గుర్తుపెట్టుకోండి, వారు వెళ్ళవలసిన భవిష్యత్తును వాళ్ళు కోల్పోతారు, అవమానించబడతారు, ఆత్మీయమైన అంధత్వంలోనికి వారు నెట్టివేయబడతారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే వారిపైన దేవుని యొక్క తీర్పు ఈ వాక్యం మనకి గుర్తు చేస్తా ఉంది. తల్లిదండ్రులను అవమానించేవారు, వారి మాట విననివారు, వారిని నిర్లక్ష్యం చేసేవారు, జాగ్రత్త, దేవుని యొక్క తీర్పు ముందుంది సుమా. వారు దేవుని తీర్పుకు పాత్రలవుతారు. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమన్నది 10 ఆజ్ఞల్లో ఒకటి. దానిని ఉల్లంఘించటం అంటే అర్థమేంటో తెలుసా? దేవునిని ఎదిరించటం అని. తల్లిదండ్రులని గౌరవించడం వల్ల కలిగేది దీర్ఘాయుష్యు, ఆశీర్వాదం. వారిని నిర్లక్ష్యం చేస్తే జీవితంలో సమాధానం కోల్పోవడం, శాంతిని కోల్పోవడం, జీవితంలో అస్థిరత, ఎందులో కూడా దీవెన చూడకపోవడం. ఈ రోజున సమాజం పతనంలో ఉంది. కారణం విలువలు కోల్పోయింది. తల్లిదండ్రులను గౌరవించని స్థితి. కుటుంబాలు విరిగిపోతా ఉన్నాయి, ప్రేమ తగ్గిపోతా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతమైన ఉదాహరణ. తీర్పుకు విరుద్ధంగా కృపను చూపించబడతా ఉంది. తన తల్లిని గురించిన బాధ్యత అప్పగించబడతా ఉన్నారు. నేటి పరిస్థితి చాలా మంది తల్లిదండ్రులు ఇగ్నోర్ చేస్తా ఉన్నారు. జాగ్రత్త, వారిని పట్టించుకోకపోవడం. నీ జీవితానికి నీవే ఉరి తెచ్చుకుంటున్నావు. వృద్ధులను ఒంటరిగా విడిచిపెడతా ఉన్నారు. ఇది చిన్న విషయం కాదు సుమా, దేవుని దృష్టిలో భయంకరమైన పాపం. ఈరోజు నీ వాక్యం వింటున్నా మీరు తల్లిదండ్రులను ఆదరిస్తున్నారని నమ్ముతున్నాను. వారి పట్ల బాధ్యత తీసుకుంటున్నారు. అలా తీసుకునే వారైతే దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదిస్తారు. లేదా ఇంకా ఎవరైనా ఒకవేళ నిర్లక్ష్యం చూపిస్తా ఉన్నారేమో, మా తల్లిదండ్రులకి ఏమి తెలియదులే అనుకుంటున్నారేమో, జాగ్రత్త సుమా. మీకంటే ఎక్కువ అనుభవం కలిగిన వారు, చదువుకోకపోవచ్చు కానీ అనుభవం, జీవితంలో ఎన్నో మీకంటే ఎక్కువ అనుభవాలు చూసి వచ్చిన వారు కనుక దేవుడు కేవలం మాటల్లోనే కాదు, ఆయన చేసి చూపించారు. ఒకవేళ ఈ రోజున మీరు అటువంటి స్థితిలో ఉంటే పశ్చాత్తాపపడండి, ఒప్పుకోండి, తిరిగి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగండి. మాటల్లో కాక క్రియలలో మీ ప్రేమను చూపించండి. అది నీ ఆత్మని ఎంతో విడుదల చేస్తూ ఉంది. నీ పైకి దేవుని యొక్క ఆశీర్వాదం వచ్చే ఒక మార్గంగా అది మారబోతా ఉంది. నువ్వు గౌరవించకపోతే జాగ్రత్త, అవమానం, తీర్పు నీ మీదకి వస్తాయి. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయొద్దు, పరామర్శించండి. ఒక శిష్యునికి బాధ్యత అప్పగించబడింది, యోహానికి మాత్రమే బాధ్యత అప్పగించబడింది. అంటే అర్థం ఏంటో తెలుసా? యోహాన్ అక్కడ అందుబాటులో ఉన్నాడు. ఎంత అద్భుతమైన పాఠాన్ని దేవుడు ఈ రోజున లోకానికి చూపించాడు. వాక్యం ఏంటంటే మీరు ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకోండి. కుటుంబం పట్ల ఒకవేళ బాధ్యత విషయంలో ఎక్కడైనా నిర్లక్ష్యంగా ఉన్నారేమో, తల్లిదండ్రులను ప్రేమించడంలో, గౌరవించడంలో ఇంకా ఎక్కడైనా సరిచేసుకోవాల్సిందేమో ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. తలలో ఉంచుతాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు వందనాలు. సిలువ ధ్యాన కోడికల్లో అనేకమైన ఈ దినాల్లో మాకు ప్రభ సిలువని గురించిన వార్త మీరు మాతో మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభ, సిలువ యొద్ద మేము నేర్చుకునే అద్భుతమైన పాఠం, తల్లిదండ్రులను గురించి, కుటుంబం యొక్క విలువలను గురించి
మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం వెంటనే ప్రతి ఒక్కొక్కరిని మీరు దర్శించి దీవించమని అడుగుతున్నాం. ఇంకను ప్రభా కట్టబడక విరిగిపోతున్న కుటుంబాలు ఈ వాక్యం వింటున్న వారిలో ఉంటే దయచేసి మీ జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. సహాయం చేయి నాయనా. తల్లిదండ్రుల పట్ల, భార్య బిడ్డల పట్ల ప్రభా ప్రేమతో మీరు నింపమని అడుగుతున్నాం. దేని కొరకు మేము పరుగులెత్తుతూ ఉన్నామో అర్థం చేసుకునే కృపను నీ బిడ్డలకు మీరు దయచేయండి. ఇదిగో లోకం ఎంతో ఆకర్షిస్తూ ఉంటుండగా దేవా, ఎండమావులు వెంట ప్రభా పరుగులెత్తుతున్న భర్తలు, భార్యలు, కుమారులు తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తున్న వారు జ్ఞాపకం చేసుకోదేవా. నీ సహాయం చేయి. కుటుంబ విలువలను ప్రభా నీ బిడ్డల జీవితాలు మీరు కట్టండి, బాగు చేయండి. వాక్యము ద్వారా ప్రభు అద్భుతమైన ఔషధం నీ వాక్యమే మా జీవితాలకి. నీ బిడ్డల హృదయాలను సిద్ధపరచమని అడుగుతూ మరొకసారి ఈ వాక్యం వెంటనే ప్రతి ఒక్కొక్కరి పైన కూడా నీ దీవెన ఆశీర్వాదం ఇవ్వండి ప్రభా. ఇదిగో వారు చేస్తున్న ప్రార్థనలు మీరు ఆలకించండి. చేస్తున్న ప్రతి ప్రయత్నాలను మీరు సఫలపరచండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల పైన నీ హస్తం ఉంచండి. మీ దీవెన ఆశీర్వాదంతో నింపి నడిపించమని, బయటికి వెళ్తుండగా వస్తుండగా నీ కాపుదల భద్రత దయచేయమని నీ కృపా హస్తాలకు నీ బిడ్డలను అప్పగించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నీ బిడ్డలను దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడయ్యండి, నడిపించును గాక. ఆమేన్.